హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో టైం చూస్తే 5:30 కదా. ఇంత మార్నింగ్ నేను రోజు లేస్తాను అనుకునేరు కదా, అస్సలు లెగను. సో ముందు రోజు గ్రైండర్ వేశాను కదండి బియ్యం. సో ఇడ్లీ బ్యాటర్ అవి ప్రిపేర్ చేశాను కదా, అది అలాగే ఉంచేసాను కాబట్టి సో అది మార్నింగ్కి బాగా పులిసిపోతుంది. సో కొంచెం ఎటు నిద్ర పట్టలేదన్నమాట, ఎందుకో ఏమో. ఇంకా తీసి పెట్టేసి ఒకేసారి పడుకుందాంలే అని చెప్పేసి తీసేస్తున్నాను. అప్పటికే చూసారు కదా ఎంత పైకి వచ్చేసిందో. ఇంకా నేను 7కో 6కో లేసేసరికి ఇంకా బాగా పైకి వచ్చేసి కిందంతా పోతుంది అన్నమాట. అందుకే ఎటు మేల్కొనే ఉన్నాను కాబట్టి ఇంక వచ్చి తీసి పెడుతున్నాను అన్నమాట. సో ఎంత బాగా పులుస్తుంది అనేది మీకు చూపించడానికి ఇది కూడా షూట్ చేశాను, వీడియో క్లిప్ అనేది. అండ్ చూసారు కదా తీసేసాను. ఇదేమో పింక్ బౌల్లో ఉండేది మార్నింగ్ ఇడ్లీ వేసుకోవడానికి, ఇదేమో ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడానికి. ఈ బౌల్లో వచ్చేసి నేను స్పార్లో తీసుకున్నానండి, కుక్కట్పల్లి ఫారం మాల్ దగ్గర. సో ఫారం మాల్ లోపల ఉంటుంది స్పార్ కూడా. సో ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా ఐ థింక్. సో అక్కడ వెళ్ళగానే ఎంట్రీలో ఉంటుంది, వెళ్తే తీసుకోండి. చాలా వస్తాయి, సెట్ ఆఫ్ అన్నమాట. 6 ఎన్నో వస్తాయి బౌల్స్ ఇవి. అండ్ అంటే చాలామంది అడుగుతుంటారు, అందుకే చెప్తున్నాను. చూసారు కదా ఇడ్లీకి కాబట్టి బ్యాటర్ చాలా బాగుంది. ఇంకా గ్రైండర్ కూడా వెంటనే కడిగేస్తాను, అది ఎంత పని ఉన్నా సరే ముందే ఇవి క్లీన్ చేసేస్తాను అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒకసారి గ్రైండర్ కూడా క్లీన్ చేసేసేయాలి. అవి కూడా ఏంటంటే కొంచెం పైకంటే వచ్చేస్తాయి అన్నమాట. అన్నీ క్లీన్ చేసేసాక ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇదేమో బయట ఉంచేస్తాను. ఈరోజు వీడియోలో అయితే నేను హ్యూజ్ బెడ్షీట్స్ అనేవి తెప్పించాను, కాటన్ బెడ్షీట్స్. మాస్టర్ బెడ్రూమ్లోకి అండ్ కిడ్స్ బెడ్రూమ్లోకి నేను తెప్పించాను అన్నమాట. అంటే డబుల్ బెడ్షీట్స్, సింగిల్ బెడ్షీట్స్ అనేవి తెప్పించాను. చాలా మంచి క్వాలిటీతో వచ్చాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. నా లింక్ ఓపెన్ చేసి మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. షాపింగ్ గురించి మీకు ఏదైనా ఎంక్వైరీ కావాలనుకున్నట్టయితే కనుక వాట్సాప్ త్రూ కూడా మీరు ఎంక్వైరీ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కేటగిరీ వైజ్ అన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ అయితే ఈ బెడ్షీట్ తీసుకున్నాను. ఇది లక్కీ కోసం అని చెప్పి తీసుకున్నాను. మా బెడ్రూమ్ బ్లూ కలరే కాబట్టి సో బ్లూ కలర్ మ్యాచింగ్ అయ్యేటట్లు ఇంక తీసుకున్నాను అన్నమాట. ఇది వాడు చూడగానే బాగా నచ్చేసింది. అంటే లవ్లీకి సపరేట్గా తీసుకున్నాను అండ్ లక్కీకి సపరేట్గా తీసుకున్నాను. ఎవరికి ఇష్టం వచ్చిన బెడ్షీట్ వాళ్ళకి వేయచ్చు ఒక్కొక్క రోజు అని. సో ఇది కూడా డబుల్ బెడ్షీట్ అండి మనకు. చాలా మంచి కాటను. సో ఇలా వస్తుంది మొత్తం. ఇది వేసిన తర్వాత చూపిస్తాను చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది ఎలా ఉంటుంది బెడ్షీట్ బెడ్ మీద వేస్తే అని. సో దీని పిల్లో కవర్స్ ఎలా వచ్చాయి అండ్ సైజ్ ఎలా ఉందనేది నేను మెన్షన్ చేస్తాను. చాలా చాలా ఫ్రీగా ఉంది, చాలా పెద్దగా వచ్చింది ఇది. అండ్ దీని మీద అయితే మనం స్టిచ్చింగ్ అనేది ఒక స్టిచ్ వేసుకుంటే గట్టిగా ఉంటుంది అన్నమాట. అందుకే మనకు మంచిగా వస్తాయి. సో కొంతకాలానికి వస్తాయి, ఎక్కువ రోజులు వస్తాయి. దీని ప్రైస్ వచ్చేసి మనకు 529 రూపీస్ అండి. చాలా బాగుంది ఇది. నెక్స్ట్ బెడ్షీట్ అయితే ఇది సింగిల్ తీసుకున్నాను. ఎందుకంటే అప్పుడప్పుడు దివాణి మీద మనం బెడ్షీట్స్ అనేవి ఉతికేస్తూ ఉంటాం కదా, అలా వేయడానికైనా యూజ్ అవుతుంది, లేదనుకుంటే సింగిల్ కాట్ మీదకైనా యూజ్ అవుతుంది అని చెప్పి ఇంటికి తీసుకున్నాను అనమాట. అండ్ చెక్ చేద్దాము ఎలా లెంత్ వస్తుంది, విడ్త్ ఎలా ఎంత వస్తుంది అనేది కూడా మనం తెలుస్తుంది కదా. అన్ని డబుల్ అయ్యేందుకు అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇందాక చూపించిన బ్లూది అయితే మీకు కింగ్ సైజ్ బెడ్షీట్, అది చాలా పెద్దగా వచ్చింది అది. ఇదైతే మనకు సింగిల్ బెడ్షీట్ కాబట్టి సింగిల్ పిల్లో కవర్ వస్తుంది. చాలా బాగుందండి క్వాలిటీ అండ్ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సార్ చూడండి ఎంత బాగుందో, నాకైతే సూపర్గా నచ్చింది. దీని కలర్ కాంబినేషన్ మంచి కాటన్ ఫ్లవర్ డిజైన్ తోటి వచ్చింది అనమాట. దీని ప్రైస్ వచ్చేసి మనకు 299 రూపీస్ అండి. చాలా బాగుంది దీని క్వాలిటీ కూడా. నెక్స్ట్ వచ్చేసి
5 పీస్ సెట్టే తీసుకున్నాను. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చేసింది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు డబుల్ బెడ్ షీట్స్ అన్నమాట అండ్ కింగ్ సైజు. సో, మనకు మాస్టర్ బెడ్‌రూమ్‌లోకి బావుంటాయి కలర్ కాంబినేషన్ కూడా అని చెప్పేసి ఇంకా ఈ కలర్‌లో సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఇలా ఓ బ్యాగ్ టైప్ వస్తుంది అండ్ జిప్ కూడా వస్తుంది. చెప్పాను కదండీ! ట్రావెలింగ్‌కి మనకు చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు దీన్ని అలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో, బ్యాగ్‌లో సర్దుకోవాల్సిన అవసరం లేదన్నమాట. మళ్ళీ యూజ్ చేసేసుకొని హ్యాపీగా దీంట్లో ఫోల్డ్ చేసి పెట్టేసుకొని తీసుకొచ్చేసుకోవచ్చు ఇలా. దీనికి కూడా మనకు 2 కుషన్స్ వస్తాయి అండ్ 2 కుషన్ కవర్స్ వస్తాయి. చాలా చాలా బాగున్నాయి ఇవి కూడా. మంచి కలర్ కాంబినేషన్ కదా! ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బా నచ్చింది. అండ్ దీంట్లో ఉన్న కుషన్స్ కూడా చూడండి మంచి కుషన్స్ ఇచ్చారు. సో, కుషన్ సైజ్ కూడా ఏంటంటే మరీ చిన్నది కాదు, అలా అని మరీ పెద్దది కాదు. మీడియం అన్నమాట. సో, ఇవి. దీని ప్రైస్ మనకు రూ. 849 అండి. సో, ఈ బెడ్‌షీట్ వేస్తే ఎలా ఉంటదో ఒకసారి చూసేసేయండి. నెక్స్ట్ బెడ్‌షీట్ కలర్ కాంబినేషన్ ఆసమ్ ఉంది. ఫ్లవర్ డిజైన్ తోటి. చాలా చాలా నచ్చేసింది నాకైతే ఇది. ఇది కూడా 5 పీస్ సెట్. అన్నీ కూడా ఇవే తీసుకున్నాను. ఎందుకంటే మనకు మంచి ఆఫర్‌లో వస్తున్నాయి. అండ్ మంచి క్వాలిటీ ఉన్నాయి. అండ్ డీల్ ఆఫ్ ద డే నడుస్తుంది కాబట్టి మనకు ఆఫర్‌లో వచ్చేస్తాయన్నమాట. సో, డిస్క్రిప్షన్‌లో చెక్ చేయడం మర్చిపోవద్దు. లింక్ ఉంది. నా లింక్ ఓపెన్ చేసి హ్యాపీగా ఇప్పుడే తీసేసుకోండి. మీకు మంచి ప్రైస్‌లో వచ్చేస్తాయి. అండ్ ఇది కూడా చూసారు కదా! 5 పీస్ సెట్ కాబట్టి 2 కుషన్స్ వస్తాయి. 2 కుషన్ కవర్స్ వస్తాయి. ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు నిజంగా చాలా చాలా నచ్చేసింది. అండ్ పిల్లో కవర్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి. అండ్ మనకు బొంత మోడల్‌లో ఉన్నాయన్నమాట. స్టిచ్చింగ్ అనేది మొత్తం అంతా కూడా. ఒక రాయల్ లుక్ క్రియేట్ అవుతుంది. ఇలాంటి బెడ్‌షీట్స్ వేసుకుంటే బెడ్ మీద. రూమ్ అంతా కూడా. అండ్ బెడ్‌షీట్ చూపిస్తా చూడండి. మంచి క్వాలిటీ. ఎంత మంచి క్వాలిటీ అంటే చూస్తే మీకు అర్థమవుతుంది. సో, పలచగా అస్సలు లేవు. చాలా థిక్‌గా ఉన్నాయన్నమాట బెడ్‌షీట్స్ కూడా. సో, చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి. దీని ప్రైస్ కూడా మనకు రూ. 849 అండి. సో, కింద డిస్క్రిప్షన్‌లో ఖచ్చితంగా చెక్ చేసేయండి. నా లింక్ ఉంది. మేరా లింక్. ఆ లింక్ ఓపెన్ చేసి హ్యాపీగా షాపింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? చూసారు కదా ఫ్రెండ్స్! మీ అందరికి నచ్చాయా? నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నీ కూడా. సో, మంచి క్వాలిటీ వచ్చాయి అండ్ మంచి ప్రైస్‌లో వచ్చాయి. అంటే ఆఫర్ నడుస్తుంది కాబట్టి 50% ఆఫర్ నడుస్తుంది కాబట్టి. సో, మంచి ప్రైస్‌లో వచ్చేసాయి. అండ్ డీల్ ఆఫ్ ద డే ప్రైస్ కూడా ఉంది కాబట్టి రూ. 100 మళ్ళీ ఎక్స్‌ట్రాగా తగ్గుతుంది కాబట్టి మనకు ఇప్పుడే మీకు బెస్ట్ టైమ్ షాపింగ్ చేసుకోవడానికి. నేను తీసుకున్నవన్నీ మీకు నచ్చాయా లేదనేది నాకు కామెంట్ సెక్షన్‌లో మాత్రం కంపల్సరీగా చెప్పండి. నాకైతే అన్ని బెడ్‌షీట్స్ చాలా బాగా నచ్చాయి. నేను చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే మా రూమ్‌కి మ్యాచ్ అయ్యేలాగా నేను సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. మీరు డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది కదా! నా లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన కలర్స్ మీరు మీ రూమ్‌కి ఏవైతే మంచిగా మ్యాచ్ అవుతాయో చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను సెలెక్ట్ చేసుకున్నవి మీకు నచ్చాయా లేదా అనేది మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నా సెలక్షన్ ఎలా ఉందనేది.
గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. ఎందుకు నిద్రే పట్టలేదు నాకు అసలు. నైట్ 7కి పడుకున్నానంటే 5:30కి పిండే పెట్టి. అది చాలా నిజం. ఎందుకో ఇప్పుడు నిద్రపోతున్నాను అన్న ఫీలింగ్ వస్తుంది, కానీ నిద్ర మాత్రం పట్టట్లేదు. మెలకువగానే అనిపిస్తుంది. వీళ్ళందరూ మాట్లాడుకునే మాటలు అన్నీ వినిపిస్తున్నాయి. హరి ఏమో మమ్మీ మార్నింగ్ పడుకుంది, పాపం పడుకొని రా అంటున్నాడు. అది కూడా నాకు వినిపిస్తుంది. అన్నీ వినిపిస్తున్నాయి. ఇంకెందుకులే నేను నిద్రపోవడం అని చెప్పి లేచి వచ్చేసానండి. డాడీ చెప్తున్నాడు బాత్రూంలో వర్మ్స్ ఉన్నాయి కనుకోండి, ఆ వర్మ్స్ కనిపించే స్పెషలిస్ట్ అంటే నేను. ఇడ్లీ చేస్తావా? చేసి లక్కీకి కూడా వేస్తావా? బాగా వచ్చాయా? సాల్ట్ వేసుకున్నావా? నేను వేలే అలా తీసి పెట్టేశాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పాలు తాగించావు కదా నాకు. పాలు కూడా తాగావు, అన్నీ తాగావు. కానీ అది పాలు తాగినట్టు గుర్తుకుంది. ఎన్ని నీళ్ళు నాకు హాట్ వాటర్ తెచ్చిపెట్టు. నాకు రాలే. నాకేం గుర్తులేదమ్మా. 1 గంట వరకు మాత్రం, తర్వాత మలక వస్తుంది. మీరు మాట్లాడుకునేవన్నీ నాకు వినిపిస్తున్నాయి. కొంచెం ఉందిగా పిండి. అవునా? సరే, నాకు కూడా ఆకలి అనిపిస్తుంది, తింటాను. లవ్లీ ఇక్కడ కళ్ళకి కాటు పెట్టేసారు. బాగుందా? కళ్ళద్దాలు కాదు, అది గ్లాసెస్. కళ్ళద్దాలు. అది కూడా నువ్వు చేసావా బ్రష్? అది రా మరి. నువ్వు నా కోసం చేసావు కదా, నేను నీ కోసం చేస్తా. ఇడ్లీ రా. మరీ ఎక్కువ పేస్ట్ వేసేసుకుంటే వాళ్ళు తిన్నప్పుడు నొప్పేస్తాయి. మళ్ళీ టీత్ పైన కొంచెం పేస్ట్ ఉంటుంది కదా, అస్సలు నచ్చదు నాకు. అందుకని ఇంతే వేసుకుంటా. కనుక బ్రష్ చేసేద్దా? ఓకే. ఎందుకో ఏమో అండి, అసలు నిద్ర పట్టలేదు. అందుకే ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మొహం కడిగేసుకున్నాను ఫేస్ వాష్ తోటి. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఇలాంటి గట్టిగా ఉండే టవల్ తోటి కొంచెం నోస్ దగ్గర అలా అంటే మనకు వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ ఉంటే పోతాయి మనకు. ఎవ్రీడే అలా చేసుకుంటూ ఉంటే ఆ ప్రాబ్లం అనేది రాదన్నమాట. నేను అంటున్నారు అన్నీ తాగావు, పాలు తాగావు, అన్నీ తాగావు, మళ్ళీ నీకేం గుర్తుకు లేదు అని చెప్పేసి అని జోకులు వేస్తున్నారు అక్కడ. ఏం సరే నిద్ర ఇప్పుడే పడుకున్నట్టున్నావు కదా అని లేపలేదు అని చెప్తున్నారు. అండ్ నేను ఇక్కడ ముఖం కడిగేసుకున్నాను కాబట్టి బొట్టు పెట్టేసుకొని లిప్ బామ్ పెట్టేసుకొని ఇంక తినేసేయాలి. బాగా ఆకలి అనిపించేస్తుంది. అండ్ హరి చేసిన ఇడ్లీ చాలా బాగా వచ్చాయి, చూపిస్తారండి మీకు కూడా. చూసారు కదా, ఒక చేత్తో షూట్ చేస్తే ఇంకొక చేత్తో తీయలేకపోతున్నాను, అందుకే రాలేదు. ఎందుకులే అని చెప్పేసి ఇంక చేత్తో అలా అంటే వచ్చేసింది అన్నమాట. ఇవంతే అండి, కొంచెం ఆరాయి అనుకోండి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. కొంచెం వేడిగా ఉన్నప్పుడు కొంచెం అతుక్కుంటుంది గిన్నెకి, ఆయిల్ రాసినా కూడా. సో ఇంకా చట్నీ ఎందుకులే చేయడం అని చెప్పేసి టమాటా చట్నీతోటి తినేస్తున్నాము. అండ్ ఇక్కడ నా కోసం హరి చేశారు కదా, ఇంకా నేనేమో హరి కోసం వేడివేడిగా వేస్తున్నాను ఇడ్లీ. అయితే తనేమో మళ్ళీ నేను చేసేసిన తర్వాత వద్దులే, ఈ చల్లగున్నవి నేను తింటాను, వేడిగా నువ్వు తిను అని చెప్పేశారు. సరే అని చెప్పేసి ఇంకా ఈ 4 ఇడ్లీ నేను తినేస్తా అన్నమాట. ఇవి 2 తింటేనే సరిపోతుందండి. చూసారు కదా, చాలా పఫీగా పెద్దగా వచ్చేస్తాయి అలా. అండ్ నేను కూడా టమాటా పికిల్ వేసేసుకొని తినేస్తున్నాను. అండ్ ఆల్రెడీ ఇడ్లీ కారం ఉంది ఇంట్లో, అది కూడా ముందే చేసి పెట్టి ఉంచేసాను అన్నమాట. అది నేను షేర్ చేయలేదు వీడియోలో. అది కొంచెం అండ్ టమాటా పికిల్ కొంచెం వేసుకొని తినేస్తున్నాను. బయటేమో వర్షం పడేలా అనిపిస్తుంది అన్నమాట. అయితే ఎక్కడికి బయటికి వెళ్ళే
సిచ్యువేషన్ అయితే లేదు. నేను కాదు, హరి. అంటే వెజిటేబుల్స్ తీసుకురావడానికి కానీ లేకపోతే ఇంకేమన్నా తీసుకురావడానికి కానీ వెళ్ళేది లేదు. ఇంక ఇంట్లోనే కాబట్టి ఇంక ఈరోజు డిసైడ్ అయ్యాను, కిచెన్ ఎలా అయినా సరే క్లీనింగ్ అనేది చేసేద్దామని చెప్పేసి. నా ఒక్కదాని వల్ల అయితే కాదు. ఎందుకంటే నేను ఒక 3 మంత్స్ ఇప్పుడే అయిపోయింది. అప్పుడు ఒక 1 మంత్, 4 మంత్స్ అయిపోయింది కిచెన్ డీప్ క్లీనింగ్ అని చేయక. సో కాబట్టి నేను ఒకదాన్నే చేయలేను కదా, ఇంకా హరి హెల్ప్ తీసుకున్నాను. అండ్ వాక్యూమ్ క్లీనర్ కూడా తీసుకొచ్చేసుకున్నాను అన్నమాట. ఇదైతే హ్యాండ్ది కాబట్టి ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక దీన్ని తీసుకొని వచ్చేసాను. ఎన్ని రోజులకి తీసానో దీన్ని. ఇదేంటంటే కొంచెం నాకు ఛార్జింగ్ పెట్టుకోవాలి, మళ్ళీ క్లీన్ చేయాలి, ఇవాళ ఉన్నా కూడా నేను నార్మల్గా చేసేస్తూ ఉంటాను. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాను మొత్తానికి కిచెన్ క్లీనింగ్ అనేది. ఈరోజు ఎలా అయినా సరే చేసేసేయాలని డిసైడ్ చేసుకున్నాను. డీప్ క్లీనింగ్ అనేది చేయలేదండి, మీ అందరికి తెలుసు కదా, నాకు కోవిడ్ వచ్చినప్పటి నుంచి. అండ్ అంతకు ముందు చేద్దాం అనుకున్నాము, చేయలేదు. ఇంకా కోవిడ్ వచ్చేసింది, ఇంక నేను చేయలేని సిచ్యువేషను. కిచెన్ చాలా చాలా వరకు చాలా మెస్సీగా ఉంది. అసలు ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ లేవు. గజ్జి బిజీ గందరగోళంగా ఉందన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇప్పుడు కిచెన్ డీప్ క్లీనింగ్ అనేది చెయ్యాలి. సో వాక్యూమ్ క్లీనర్ కూడా తీసేసుకున్నాను. ఫస్ట్ అయితే కింద క్లీనింగ్ చేసేస్తే పైన క్లీనింగ్ అనేది మనకు చాలా ఈజీ అయిపోతుంది. ఫస్ట్ అయితే ఈ చిమ్నీ బఫల్స్ మనం తీసి హాట్ వాటర్లో వేసేద్దాం. ఇవి చూపిస్తే దడుచుకుంటారు, అంత ఆయిల్, అంత గ్రీజీగా ఉన్నాయి అసలు. ఇక్కడ కూడా అసలు ఆయిల్ అంతా ఉంది. మరి దీన్ని ఎలా క్లీన్ చేయాలో నాకు తెలియట్లేదు. చూసారా, ఇదంతా ఆయిల్ అన్నమాట. ఈరోజు చిమ్నీ డీప్ క్లీనింగ్ అనేది చేద్దాము. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఆయిల్ అంతా ఉండిపోవడం వల్ల చిమ్నీ బఫల్స్ అనేటివి ఎంత క్లీనింగ్ చేసినా కూడా 1-2 రోజులకి ఫిల్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది కాబట్టి. సో మీకు లోపల చూపించినా కనిపించదు, పెద్ద మోటార్ ఒకటి ఉంటుంది. సో ఇదేమో ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. ఇట్లా ఇదంతా పడపోయాలి, పడపోసి కడగాలి. దీనికి నట్టు ఉంటుంది కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లం లేదు. అది గ్లౌజెస్ లేవు హరి, వెళ్ళి తీసుకురా, మళ్ళీ చేతులు పాడవుతాయి. చూసారా ఎంత ఆయిల్. ఇదంతా కూడా మనం దీన్ని ఆన్ చేయకపోతే వుడ్ వర్క్ అంతా కొట్టేస్తుంది అన్నమాట ర్యాక్స్కి. అరే మగ్గులో కొంచెం వేడి నీళ్ళు తీసుకోరా, వేడిగా పట్టుకోరా. సో నెక్స్ట్ వచ్చేసి చిమ్నీ బఫెల్స్ని ముందు దీంట్లో వేసేస్తే హాట్ వాటర్ అండ్ క్యాస్టిక్ సోడా బయట దొరుకుతుంది. సో దాంతో వేసేస్తే ఇంకా అది అయ్యే లోపల మిగిలినంతా క్లీన్ చేసేసుకోవచ్చు అని. చూసారు కదా, అది ఎంత గ్రీజీగా ఉందంటే చాలా చాలా గ్రీజీగా ఉంది. సో దాన్ని ఇంకా నానపెట్టేశాను. నెక్స్ట్ ఇంకా కిచెన్లోకి వచ్చేసి నుంచి మొదలు పెట్టాలా అని చెప్పి అర్థం కాలేదన్నమాట. అంటే పై నుంచి కింద మొదలు పెట్టాలా, కింద నుంచి పైకి మొదలెట్టాలా అనేది అర్థం కాలేదు. సరే అని చెప్పి మొత్తానికైతే తీసాను. పైనవి ఏంటంటే రీసెంట్గానే సర్దాను అన్నమాట. సో కొంచెం అవి ఎక్కువగా డస్ట్ పడే ఛాన్సెస్ అయితే లేదు. ఈ మిగిలినవి మాత్రం కొంచెం పాడైపోయి ఉంటాయి నాకు తెలిసి. మనం ఎంత ఇప్పుడు యాంటీ స్లిప్ మ్యాట్స్ వేసినా లేకపోతే పెస్ట్ కంట్రోల్ చేయించినా కూడా చిన్న చిన్న అవి ఉంటాయి కదండి, అవి కాక్రోచ్ కాదు, చిన్న చిన్న పురుగులు అవి వచ్చేస్తాయి. 1-2 అట్లా కనిపిస్తూ ఉంటాయి మనకు. ఎందుకు ఈ విషయాన్ని నేను షేర్ చేస్తున్నానంటే, పెస్ట్ కంట్రోల్ వేస్తే లేకపోతే వీటి వల్ల పురుగులు రావా అమూల్య అని అడిగారు. కిచెన్ కొంచెం వెట్గా ఉంటుంది కాబట్టి అక్కడక్కడ మనకు కనిపించే ఛాన్సెస్ అయితే ఉంటాయండి, మనం ఎంత హైజీన్గా మెయింటైన్ చేసినా కూడా.
సో నేను హరి క్లీనింగ్లో పడ్డాము అండ్ హరి కూడా హెల్ప్ చేస్తున్నారు, చేయడానికి వచ్చారు. అండ్ లక్కీ లవ్లీ కూడా మేము చేస్తామని వస్తున్నారన్నమాట క్లాస్ అయిపోయిన తర్వాత. ఇంకా పిల్లలకు కొంచెం అంటే వాళ్ళు చీపురుగడతో చిమ్మడం కొంచెం కష్టం, కానీ ఇలాంటి వాటితో ఇష్టం కదా, వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేయడానికి వాళ్ళకి ఇష్టం. అందుకని ఇంకా వాళ్ళిద్దరు పోట్లాడి మరీ ఇద్దరు కొంతసేపు చేశారు. దానికి ఛార్జింగ్ అయిపోయింది, ఇంకా అంత అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారన్నమాట. అండ్ లక్కీ చేసేసి వెళ్ళిపోయాడు. అప్పటికే లవ్లీ ఆగలేకుంది, నాకు ఇవ్వు అంటది. సరే అని చెప్పి డోర్ తీయు అంటది. ఇక్కడ ఏదో రవ్వ ఏదో పొయ్యి ఉందన్నమాట. నేను ఇంకా దాన్ని క్లీన్ చేయి చాలు నువ్వు అని చెప్తున్నాను. బయట అందులో వర్షం పడుతుంది, ఈ దుమ్ముకి కొంచెం జలుబు చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను రానివ్వలేదండి. కానీ ఇంకా వాళ్ళు ఒప్పుకోరని నాకు తెలిసే ఇక్కడ రవ్వ ఏదో కవర్లో నుంచి పడిపోయిందన్నమాట, దాన్ని క్లీన్ చేయని చెప్తున్నాను. ఇంక వెళ్ళిపోయారు. ఒక్క నిమిషానికి అలా ఉండింది అంతే. మిగిలిన టైం అంతా ఇంకా నేను హరిని క్లీన్ చేసుకున్నాము. సో అందులోనూ ఇది ఛార్జింగ్ అయిపోయింది కదా, ఇంక నార్మల్గా క్లాత్ తీసుకొని క్లీనింగ్ అనేది చేసేసుకున్నాను, ఒక్కొక్క ర్యాక్ అట్లా. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, సో పైన అయితే క్లీనింగ్ అయిపోయింది. అండ్ ఇవన్నీ కూడా బాక్సెస్ అన్నీ క్లీన్ చేసి మళ్ళీ తుడిచి పెట్టేశాను. కింద మాత్రం హరి చేస్తున్నారు. అండ్ నేను ఏంటంటే అన్నీ ఒక్కొక్కసారి తీసి పెట్టేసుకుంటే కష్టమైపోతుంది కదండి, అందుకని ఒక్కొక్క ర్యాక్ తీసేయడం, అవి క్లీన్ చేసుకోవడం, పెట్టడం ఇట్లాంటి చేస్తున్నాను అన్నమాట. సో కిచెన్ అంటే ఇప్పుడు అవ్వదులేండి. అయితే ఇక్కడితో ఈ బ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను.